హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ సబ్జెక్టు ఓన్లీ డబ్బు గురించి మాత్రమే. మనీ మంత్ర, మైండ్ మంత్ర. మీరు డబ్బు ఎలా సంపాదించాలి, మీరు డబ్బు ఎలా సంపాదిస్తే ఎలా నా దగ్గరికి వస్తుంది, ఎలా ధనవంతుడిగా అవ్వాలి అనే ఈ సబ్జెక్ట్ గురించి త్రీకరణం శుద్ధిగా ఉండే నమ్మకంతో ధ్యానం చేయండి. మీ అంతర్ ప్రపంచము ద్వారాలు తెరవండి. అక్కడ మీ కోసం ఎంతో ధార్మికమైన సంపద మీ కోసం వేచి ఉంది. మీకు మీరే గురువు. ఎవరో వచ్చి ఓదారిస్తారని అనుకోవద్దు. గురువున వారు మీ జీవితపు మజిలీలలో కొంతవరకు మాత్రమే. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ ఆలోచనలు మీ యొక్క ఉన్నతికి సోపానాలు. మీ ఆలోచనల తీరు బట్టి మీ జీవితం ఉంటుంది. మీరు ఉన్నతమైన ఆలోచనల వైపు అడుగులు చెయ్యండి. అలాగే అక్కడికి అడుగులు వేయండి. ప్రకృతి సహకరిస్తుంది. ఏ మాత్రం అధైర్యపడొద్దు. మీ వెనకాల ఆ వ్యక్తి శక్తి ఉంది, మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. మీరు రోజు ఒక పదాన్ని ప్రతిసారి యూజ్ చేయండి. అది యూజ్ చేసినప్పుడల్లా మీ నెగటివ్ మైండ్ ఉన్నది పాజిటివ్గా మారుతుంది. ఏమి లేదు, జస్ట్ డబ్బు ఎప్పుడు నాతోనే ఉంటుంది, డబ్బు నాకు చాలా మంచి మిత్రుడు, నాకు అవసరము తీరుస్తున్న డబ్బుకి మరీ మరీ కృతజ్ఞతలు అని చెప్పండి. ఇలా చెప్పినప్పుడల్లా మీకు ఏదైతే మీరు కష్టాల్లో ఉంటారో ఆ కష్టాన్ని మీకు కొంచెం ఆ పెయిన్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు లేదా డబ్బు సమస్య వచ్చినప్పుడు మనకు కొన్ని నెగటివ్ థింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. మనం ఎప్పటికీ ఎదగలేము, మనం ఇలాగే ఉంటామని. సో ఆ పదాన్ని చెప్పినప్పుడు వల్ల మీకు అవసరాలు కొంచెం హాయిగా ఉంటుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.